ఈ మధ్య మన న్యూస్లో జీబీఎస్ అనే నరాల వ్యాధి గురించి ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉన్న నరాల వ్యాధి, కాకపోతే కొంచెం నంబర్స్ ఎక్కువగా ఉండేటప్పటికల్లా కొంచెం గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ అంతా అలర్ట్ అయింది. దీని లక్షణాలు ఏంటి అంటే కొంచెం కాళ్ళు మొద్దుబారినట్టు, తిమ్మిర్లు ఎక్కినట్టు అనిపించడం, దాని తర్వాత కింద కూర్చొని లేవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, పడుకొని మంచం మించి లేవటానికి కష్టపడడం, చేతుల్లో గ్రిప్ తగ్గడం, జుట్టు వేసుకోవడానికి చేతులు పైకి ఎత్తడానికి ఇబ్బంది అనిపించడం, ఆయాసం, నవలడం ఇబ్బంది, మింగడం ఇబ్బంది, ఇట్లా మన ఒంట్లోని కండరాలన్నీ వీక్ అయిపోతున్నట్టు అనిపిస్తాయన్నమాట. మెల్లగా నడక కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఇది స్టార్ట్ అయ్యి రోజుల్లో పెరుగుతూ ఉండేది, సంవత్సరాలు నెలల తరబడి పెరిగే రోగం కాదు. కొన్ని రోజుల్లోనే ఈ మార్పులు మనకి కనిపిస్తున్నాయంటే ఇది జీబీఎస్ అయి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి అంటే మన బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన రోగ నిరోధక శక్తి యాక్టివేట్ అయ్యి దాన్ని ఫైట్ చేయడం స్టార్ట్ చేసిద్ది. ఈ రోగ నిరోధక శక్తి బై మిస్టేక్ వాటిని డ్యామేజ్ చేయకుండా మన నరాల్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు దీన్ని జీబీఎస్ అంటాం అన్నమాట. సో ఇది రాకుండా ఉండాలి అంటే మనం చేయగలిగింది ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోగలిగితే బెటర్. ఇప్పుడు బయట సరిగ్గా కుక్ చేయని ఫుడ్ తీసుకోవడం, అన్హైజీనిక్ వాటర్ సరిగ్గా క్లీన్ లేకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల మనకి లూజ్ మోషన్స్ కానీ కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే అప్పుడప్పుడు ఇవి జీబీఎస్కి దారి తీయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చినా కూడా మనకి మంచి ట్రీట్మెంట్ ఉంది. ఐవీఐజీ, ప్లాస్మా ఎక్స్చేంజ్ అని చెప్పేసి కొన్ని మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తాము ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే 99% వరకు పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు.